హలో హాయ్ అండి, నేను మీ ప్రశాంత్ని. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెంటెంట్స్ అంతా కలిసి ఒక కమ్యూనికేషన్ ఎవరితో ఎవరు మాట్లాడుకోవట్లేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు బాండింగ్ పెట్టుకొని కనెక్ట్ అయ్యి మాట్లాడుకోవటం తక్కువైంది. కిచెన్లో మాత్రం రచ్చ. నేను వండుతా ఏదో ఆమె నేనే అని కిరాకు సీత రావటము, ఈ ఒకరు పోటీ పడటము, దానికి నిఖిల్ ఎవరో ఒకరు చేస్తే ఏమవుతుందమ్మా అని తను ఇంత ఆల్రెడీ నలుగురు వచ్చి అడిగారు కదా, మళ్ళీ నువ్వు అయితే ఐదో దాన్ని నేను కూడా అడుగుతున్నాను కదా అని వీళ్ళు అంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఒక కిచెన్ గురించి వీళ్ళంతా రచ్చరచ్చ అయితే బాగానే చేసేసుకుంటున్నారు. నేను కుకింగ్ చేస్తా అని. విష్ణుప్రియ అయితే ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా మధ్యలో ఒక మాట మాట్లాడుతుంది, కలుపుతుంది, తర్వాత లైట్గా ఉంటుంది. తనైతే వచ్చేసి మణికంఠ అయితే ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళను, నేను ఎవరితో ఉండట్లేను చేయట్లేను అంటున్నారు కాబట్టి నేను గెలిచే తీరుతాను. సింపతి డైలాగ్స్ తన పర్సనల్లో జరిగిన అన్ని టీవీ ముందు అంటే సోషల్ మీడియా ఇప్పుడు టీవీ ముందు మొత్తం అలా చెప్తుంటే ప్రతి ఒక్కరు ప్రజలందరూ వింటారు కాబట్టి అది సింపతి కార్డు సింపతితో అందరితో మెప్పించుకుందాం అన్నట్టుగా మణికంఠ అయితే బిహేవ్ చేస్తున్నాడు. అందులో మణికంఠ అట్లా బిహేవ్ చేయటం బాగాలేదు. ఎందుకంటే మణికంఠ తన పర్సనల్ అన్నీ తీసుకొచ్చి గేమ్ అంటే కష్టపడి ఆడి గెలవాలి అంతే, అది ఇట్స్ రూల్ అంతే. బిగ్ బాస్ షో అంటే ఏంది, గెలవటమే షో అంతే. మన పర్సనల్ అన్నీ తీసుకొచ్చి ఈ బయట వేయటం అనేది బాగుండదు. అందరికీ బాధ అనిపిస్తుంది, సింపతి అనిపిస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్ అలాంటివి మాట్లాడితే ఎవరైనా తట్టుకోలేరు. బట్ సపోర్ట్ చేస్తారు. కానీ మణికంఠ తనకు తను సొంతంగా స్వయంగా ఆడి గెలిస్తే ఓకే, అంతేగాని ప్రతి సింపతితో మాట్లాడటం మాత్రం నాకైతే నచ్చలేదు. మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళంతా నిఖిల్ చక్కగానే మాట్లాడుతున్నాడు. శేఖర్ భాష మళ్ళీ శివాజీ అన్న తర్వాత మళ్ళీ శేఖర్ భాష వచ్చినట్టుగా అనిపించింది. రూల్స్ నిజాయితీగా ఆడదామన్నట్టుగా ప్రతిదీ తను చక్కగా కొట్లాడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో శేఖర్ భాష గారి గురించి కానీ నిఖిల్ గురించి కానీ మణికంఠ గురించి కానీ మీకెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో వీలైతే మీరు కూడా కామెంట్లో చెప్పండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి.